నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ స్మిత. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో, నా డెలివరీ వ్లాగ్ చూసారు అండ్ ఆల్సో నేను నా డెలివరీ ఎక్స్పీరియన్స్ గురించి ఒక వీడియో చేశాను. అందులో చెప్పాను కదా డెలివరీ అయినాక 2 డేస్‌కి మళ్ళీ హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చిందని. ఎందుకు ఏంటి అనేది నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదని ఒక చిన్న థాట్‌తో ఈ వీడియో చేస్తున్నాను. సో, ఇక్కడైతే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాననమాట. వచ్చిన తర్వాత ఆ రోజు అయిపోయింది. నెక్స్ట్ డే తర్వాత నెక్స్ట్ డే నాకు కాల్ వచ్చింది నాగరాజ్ నుంచి. థాట్ హాస్పిటల్ వాళ్ళు నాగరాజ్‌కి కాల్ చేశారు. పాపకి జాండీస్ ఎక్కువగా ఉంది. సో, హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాలని నాగరాజ్ నాకు కాల్ చేశాడు. సో, నాగరాజ్ వచ్చేసి ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. నేనేమో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాననమాట. ఫస్ట్ ఆ కాల్ రిసీవ్ చేసుకోగానే నేను ఏడ్చాను. అడ్మిట్ అంటున్నారు ఏంటి అని. బికాజ్ అప్పుడే ఇంటికొచ్చాము. మళ్ళీ అంత చిన్న బేబీతో అడ్మిట్ అనేసరికి నాకు ఇంకా భయమేసిందనమాట. సో, ఇంకా నేను ఏడవడం చూసి నాతో పాటు హాస్పిటల్‌కి అమ్మ, నాన్న, ఇంకా తమ్ముడు, అమ్మమ్మ అందరం వెళ్ళిపోయాం. బికాజ్ మా చుట్టుపక్కల ఎప్పుడు వినలేదు ఇలా అడ్మిట్ అవ్వడం. సో, ఇంకా హాస్పిటల్‌కెళ్ళాక అక్కడ తెలిసిందేంటంటే మాకొక రూమ్ ఇస్తారు. ఆ రూమ్‌లో ఒక ఎక్విప్‌మెంట్ ఉంటది. అందులో బేబీని పడుకోబెట్టాలి అనేసరికి కొంచెం కూల్ అయ్యా. ఎందుకంటే నేను అప్పటి వరకు బేబీని సెపరేట్‌గా ఉంచుతారు. నన్ను చూడనివ్వరు. జస్ట్ విజిటింగ్ పర్పస్ వెళ్ళాలి ఉండనివ్వరు అని అనుకున్నాను. అందుకు కొంచెం కూల్ అయ్యా అలా చెప్పాక. తర్వాత ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్‌లో గ్లాస్ కంటైనర్ ఉంటది. కింద పైన బ్లూ కలర్ లైట్ ఉంటదనమాట. సో, ఈ క్లిప్పింగ్ వచ్చేసి హాస్పిటల్ నుంచి వచ్చిన నెక్స్ట్ డే అనమాట. యాహ్! కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఒక గ్లాస్ కంటైనర్ ఉంటుంది. కింద ఇంకా పైన బ్లూ లైట్ ఉంటదనమాట. ఆ గ్లాస్ కంటైనర్‌లో బేబీని వితౌట్ క్లోత్స్ పడుకోబెట్టాలి. ఒక డైపర్ వేసి కళ్ళకి వాళ్ళు గ్లాసెస్ ఇస్తారనమాట కవర్ అవ్వడానికి. అది పెట్టేసి పడుకోబెట్టాలనమాట. ఫస్ట్ టెస్ట్ చేసినప్పుడైతే 15 వచ్చింది. 1 డే అంతా ఉన్నాక కూడా మాకు అప్పటికి 12 వచ్చింది. నెక్స్ట్ డే కూడా ఉంటే అప్పుడు 10 బిలో వచ్చిందనమాట. సో, 10 బిలో వస్తే డిశ్చార్జ్ చేస్తా అన్నారు వాళ్ళు. అండ్ ఆ 2 డేస్ ఎంత నరకం అంటే అంత నరకం. అస్సలు నిద్రపోలేదు. ఏ స్టేజ్‌కి వెళ్ళామంటే సెకండ్ రోజు నైట్ నాకు అమ్మకి అసలు నిద్ర లేక ఇంకా నేను లాస్ట్‌కి నాగరాజ్‌కి కాల్ చేశా. చాలా నిద్ర వస్తుంది. వదిలిపెట్టి పడుకోలేకపోతున్నాం. ఒక 2 అవర్స్ రా అంటే ఇంకా 2 అవర్స్ మిడ్‌నైట్ వచ్చి చూసుకొని తర్వాత వెళ్ళాడు. అప్పుడు పడుకున్నాం మేము. ఏంటంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ గ్లాస్ కంటైనర్‌లో చాలా హీట్ వచ్చేసరికి బేబీస్ అసలు అందులో పడుకోరు. మాకు ఫస్ట్ డే ఈవినింగ్ వరకు అదే అయిపోయింది. చాలా కష్టపెట్టి పడుకోబెట్టడం, అది లేసి కూర్చోవడం. ఇందులో ఏదైనా పాజిటివ్ ఉంది ఈ 2 డేస్‌లో అంటే నా బంగారం నవ్వడం చూసాం మేము. ఎలా అంటే ఇలా గట్టిగా సౌండ్ చేస్తూ నవ్వడం అదొక్కటే పాజిటివ్. అండ్ నాకైతే చాలా కష్టమైంది ఆ టైంలో. బికాజ్ స్టిచెస్ అప్పుడు ఇంకా మొత్తం తగ్గవు కదా! ఆ స్టిచెస్‌తో ఫీడింగ్ ఇవ్వడము. 2 అవర్స్‌కోసారి ఫీడింగ్ ఇవ్వాలి. మళ్ళీ చాలా కష్టపెట్టి పడుకోబెట్టి మళ్ళీ అందులో పడుకోబెట్టగానే లేస్తారు. అది హీట్‌కి ఇంకా ఆ సర్ఫేస్ కూడా ప్లెయిన్‌గా ఉంటది కదా! సో, అలా కష్టమైంది. ఇలా కాకుండా ఉండడానికి కొన్ని టిప్స్ చెప్తాను. బై ద వే ఇది ఇంటికి డిశ్చార్జ్ అయ్యే రోజనమాట. తెలిసిన వాళ్ళు ఒక టిప్ చెప్పారు. అది మాకు యూజ్ అయింది. అది అందరికి యూజ్ అయిద్దో లేదో నాకు తెలీదు. సో, బేసిక్‌గా ఏంటంటే ఇప్పటివరకు బేబీని హీట్‌లో పడుకోబెట్టాం కదా! చూసారు కదా! జాండీస్ తగ్గడానికి. అలాగే ఇంటికి ఎళ్ళగానే డెలివరీ అయ్యి ఇంటికెళ్తారు కదా! అప్పుడు బేబీని యెల్లో లైట్‌లో ఊర్లలో బల్బ్స్ ఉంటాయి కదా! అప్పట్లో యెల్లో బల్బ్స్. ఆ బల్బ్ అనేది పెడితే హీట్ అనేది జనరేట్ అయ్యి సో, జాండీస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అని అన్నారు. సో, మేము ఇంటికి రాగానే యెల్లో బల్బ్ ఒక 1 వీక్ వరకు పెట్టామనమాట. అది మాకు హెల్ప్‌ఫుల్ అయిందనే చెప్పాలి. అండ్ యాహ్! ఇది నేను చెప్పే టిప్స్. ఇవన్నీ ఫాలో అవ్వండి. జాండీస్ మళ్ళీ రాకుండా చూసుకోండి. అండ్ ఇక్కడ బ్లాక్ కలర్ స్పెక్ట్స్ లాగా ఉన్నాయి చూడండి. అవే ఐస్‌కి ఆ బ్లూ లైట్ ఆ రేస్ తగలకుండా ఉండడానికి కవర్ చేయడానికి ఇచ్చారనమాట. సో, నేను గుర్తుగా దాచిపెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఇంకా నా బంగారం ఈ హాస్పిటల్‌కి బాయ్ బాయ్ అన్నట్టు పెట్టింది. ఆ తర్వాత ఇది నెక్స్ట్ డే అనమాట ఇంటికి వెళ్ళాక. యెల్లో లైట్ పెట్టామన్నా కదా! సో, యెల్లో లైట్ పెట్టి కొంచెం వేడిగా ఉంటది రూము. అడ్జస్ట్ అవ్వాలి. ఒక 1 వీక్ అలా పెట్టాము. ఆహ్, యాహ్! దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ స్మిత.